UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ రిటైర్డ్ ఏజిఎం ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనతో ఉన్నారు ఫక్రుద్దీన్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఒక పర్సన్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు చాలా డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి. అలా అన్ని ఛానల్స్ గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక పర్సన్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎలా చేయాలి ఒకసారి చెప్పండి. ఈ మధ్య కాలంలో మ్యూచువల్ ఫండ్ పాపులారిటీ బాగా పెరిగింది. ప్రతి ఒక్కరూ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కొంతమందికి అందరికీ ఉన్నంత వీలుగా ఈజీగా వాళ్ళకి తెలియక ఎక్కడో ఇన్వెస్ట్ చేయాలి, ఎవరిని నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనే డైలమాలో ఉంటున్నారనమాట. యాక్చువల్గా దీంట్లో 3 రకాలుగా ఛానల్స్ ఉన్నాయి. ఒకటేంటంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్, ఎంఎఫ్డిస్ అంటారు, వాళ్ళ ద్వారా వెళ్ళొచ్చు. లేదా రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, సెబీతో రిజిస్టర్ అయిన వాళ్ళు ఉంటారు. 3వ కేటగిరీ డైరెక్ట్, మనకి తెలిసి మనం చేసుకోవడం 3వ కేటగిరీ. ఇలా 3 రకాలుగా చేసుకోవచ్చు. సార్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ విషయానికి వస్తే ఎలా వాళ్ళు ఒక ఇన్వెస్టర్కి సపోర్ట్ చేయగలుగుతారో ఒకసారి చెప్పండి. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ యాంఫీతో రిజిస్టర్ అయిన తర్వాత దే ఆర్ ఆథరైజ్డ్ టు సెల్ ద మ్యూచువల్ ఫండ్ ప్రోడక్ట్స్ అనమాట. వాళ్ళు ఎంపానల్ చేసుకొని వేరే వాళ్ళతో అమ్ముతూ ఉంటారు. వాళ్ళు అమ్మడానికి ఏం చేస్తారంటే వాళ్ళకున్న దీన్ని బట్టి మీ రిస్క్ ఎంత ఉంది, రిస్క్ ఎపటైట్ ఎంత ఉంది, దానికి బేస్ చేసుకొని వాళ్ళు మీకు ప్రోడక్ట్స్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రోడక్ట్ మీకు ఎంత ఈల్డ్ ఇస్తుంది, మీరు ఆ పీరియడ్ మీ టైం హారైజన్ అంతా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి మీకు గైడ్ చేస్తారు. ఆ తర్వాత మీకు కేవైసీ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా సరే దే విల్ సపోర్ట్ యూ టు గెట్ ఇట్ డన్. మనకు ఏ మ్యూచువల్ ఫండ్ చేయాలన్నా సరే కేవైసీ అనివార్యం. అందుకు వాళ్ళకు అది కూడా సపోర్ట్ చేస్తారు. అవి కాకుండా ఎడ్యుకేటివ్ ఇది కూడా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మొత్తం అసలు ఫండ్స్ ఏంటి, ఎలా ఉంటాయి, ఈక్విటీ ఏంటి, డెట్ ఏంటి, హైబ్రిడ్ ఏంటి, తర్వాత ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఏంటి, ఇది గోల్ ఓరియంటెడ్ ఫండ్స్ ఏంటి, ఇవన్నీ వాళ్ళకు తెలుసుంటాయి. కాబట్టి వాళ్ళు అకార్డింగ్లీ మీకు ఏది సూటబుల్ అనేది సజెస్ట్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది అనమాట. అవే కాకుండా వాళ్ళు ట్రాన్సాక్షన్స్, సపోజ్ మీవి ఎస్ఐపి స్టార్ట్ చేయాలి, లేదా లంసమ్ చేయాలి, స్టెప్అప్ చేయాలి, ఎస్డబ్ల్యూపి చేయాలి, ఇవన్నీ వాళ్ళు దే కెన్ టేక్ యూ టు ఎన్ష్యూర్ వేర్ యూ హ్యావ్ టు బీ. అలా చూసుకొని వాళ్ళు ట్రాన్సాక్షన్లో కూడా సపోర్ట్ చేస్తారు. ఇవి కాకుండా వాళ్ళు మీకు రిపోర్ట్స్, పీరియాడికల్గా మీకు ఏదైనా రిపోర్ట్స్ కావాలంటే అవి జనరేట్ చేసి ఇవ్వడం, అవన్నీ కూడా చేస్తారు. ఇంతేకాకుండా వాళ్ళు ఇంకేం చేస్తారంటే వాళ్ళు మీ టైం టు టైం మీ పోర్ట్ఫోలియోని రివ్యూ చేసి అవసరమైతే ఏదైనా మోడిఫికేషన్స్ ఏమన్నా చేయాలా, ఇవన్నీ కూడా వాళ్ళు గైడ్ చేసి విత్ యువర్ పర్మిషన్ మీ అమికబుల్గా మీరు కరెక్ట్ అనుకున్నది మీరు కన్విన్స్ అయ్యి ఎస్ అంటే దాన్ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇలా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అన్ని రకాలుగాను. అంతే ఇవి ఎడిషనల్గా ఏంటంటే యాక్చువల్గా మనకు ప్యానిక్ సిచ్యువేషన్స్ అరైజ్ అవుతాయి. ఈక్విటీ అనేసరికి అలజడిలో ఉంటుంది, అది మార్కెటే అటువంటిది. అందులో దాన్ని మనకుండే బయాసెస్, ఫోబియా, మార్కెట్ అంటే భయం, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకు పీక్లోనో లేకపోతే లో టైంలోనో మనం తీసుకునే డెసిషన్ ప్రాపర్గా ఉండదు. ఇక్కడ వాళ్ళు కనుక ఉంటే దే కెన్ గైడ్ యూ, హ్యాండ్ హోల్డింగ్ ఉంటుందన్నమాట. మిమ్మల్ని కరెక్ట్గా తీసుకొని ముందుకు వెళ్ళడంలో, మీ గోల్స్ ఫుల్ఫిల్ చేయడంలో మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ రకంగా వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్స్ అద్భుతమైన సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తారు మీకు. మరి అదేవిధంగా మనము రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కూడా మీరు చెప్పారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు అది కూడా ఒకసారి చెప్పండి. రిజిస్టర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ అంటే వీళ్ళు సెబీతో రిజిస్టర్ చేసుకున్న తర్వాత దే కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ జర్నీ. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ప్లానింగ్ చేస్తారు. మీకేంటంటే మీ గోల్స్, మీ రిక్వైర్మెంట్స్, మీ అన్ని ఆబ్జెక్ట్స్ని అన్నీ పరిశీలించి తర్వాత మీ రిస్క్ టేకింగ్ ఎపటైట్ని అసెస్ చేసి ఎంతవరకు మీరు ఏ ఈక్విటీకి వెళ్ళాలి, మీరు హైబ్రిడ్ ఎంత వెళ్ళాలి, డెట్కి ఎంత వెళ్ళాలి, మీ గోల్స్ ఏంటి, ఆ గోల్స్ ఫుల్ఫిల్ చేయడానికి మీకు ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. సపోజ్ రిటైర్మెంట్ అనుకోండి, రిటైర్మెంట్ ప్లానింగ్కి మీరు ఎంత కావాలి, కార్పస్ ఎంత కావాలి, రిటైర్మెంట్ ఫ్యూచర్ లైఫ్ ఎంత ఉండబోతుంది, ఇవన్నీ అసెస్ చేసి తర్వాత మీకు లైఫ్లో వచ్చే వేరియస్ గోల్స్ అంటే పిల్లల ఎడ్యుకేషను, తర్వాత పిల్లల మ్యారేజెస్, మీ రిటైర్మెంటు, ఇంకా మీకేమన్నా
ప్రాపర్టీ పర్చేసెస్ ఇవన్నీ ఉంటాయి కదా మీ గోల్స్ అన్నీ. ఈ గోల్స్ అన్నీ సకాలంలో ఫుల్ఫిల్ అవ్వడానికి ప్లాన్ చేసి మీకు ముందిస్తారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ఎంఎఫ్డీస్ డైరెక్ట్గా మీ దగ్గర నుంచి ఏ రకమైన ఛార్జెస్ తీసుకోరు. వాళ్ళకు టీఐఆర్ అంటే ఫండ్ హౌస్ ఏ ప్రోడక్ట్ అమ్ముతారో ఏఎంసీ దగ్గర నుంచి వాళ్ళకు ఎక్స్పెన్స్ రేషియో నుంచి వాళ్ళకు ప్రపోర్షనేట్గా కొంత అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, కమిషన్. కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ దే చార్జ్ ఫ్రమ్ యూ, దే నెవర్ గెట్ ఎనీథింగ్. మీరు చార్జ్ చేసి మీకు ఏ ఫండ్లో పెట్టుకోవాలని అడ్వైస్ చేసి చేస్తారు. మీరు దేర్ ఆఫ్టర్ యూ కెన్ డూ యువర్ ఓన్ జర్నీ. అలా ఉంటుంది. ఈ రెండింటికి తేడా అది. ఓకే. అండ్ డైరెక్ట్ ఛానల్స్ గురించి మాట్లాడుకుంటే అది కూడా ఒకసారి చెప్పండి సార్. డైరెక్ట్ ఛానల్ అంటే నథింగ్ బట్ యూ హ్యావ్ టు డూ ఇన్ యువర్ ఓన్. మీరు ఎలాగా సపోజ్ మీకే నాలెడ్జ్ ఉండి టైం ఉండి ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు అసెస్, యూ కుడ్ ఏబుల్ టు నో ఎవ్రీథింగ్. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో దాదాపుగా 1600 రకాల ఫండ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫండ్కి ఒక్కొక్క మోటో ఉంటుంది, ఒక్కొక్క గోల్ ఉంటుంది, ఒక్కొక్కటి ఇది ఉంటుంది. ఇందులో మీకు ఏది సూటబుల్ ఇవన్నీ మీరు కనుక చూసుకొని కరెక్ట్గా చేసుకోగలిగితే, అంటే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఫండ్ హౌస్ ఏఎంసీస్ కానీ లేదా రిజిస్టర్ ఏజెంట్స్ దగ్గర నుంచి కానీ వాళ్ళ వెబ్సైట్ నుంచి మీరు డైరెక్ట్గా ఫండ్లోకి యాక్సెస్ చేసి ఇన్వెస్ట్ చేయడం జరగచ్చు. ఇక్కడ ఏంటంటే మీకు వేరే రకమైన వీళ్ళ రకమైన హ్యాండ్ హోల్డింగ్నెస్ ఉండదు. బట్ ఇఫ్ యూ ఆర్ క్యాపబుల్ ఆఫ్ knowing all the mutual funds activities and how they are functioning, you can go that. If you opt for a direct, there will be a lesser charges will be there. Your expense ratio will be lesser than the all other products. Allah, you can save to some extent. Okay. So direct channels paina మీ ఒపీనియన్ ఏంటి, అది కూడా ఒకసారి చెప్పండి. డైరెక్ట్ ఛానల్స్ మంచిది, ప్రొవైడెడ్ యూ హ్యావ్ ఎనఫ్ నాలెడ్జ్. సపోజ్ మనం ఉన్నాము, మనకు ఏదన్నా కేసు వచ్చింది, కోర్టులో వాదించాల్సి వచ్చింది, మనం ప్రొఫెషనల్ మీద నమ్ముతాం, ప్రొఫెషన్ సపోర్ట్ చేసుకుంటాం. సపోజ్ మనకు ఏదన్నా డాక్టర్ అవసరం అయింది, డాక్టర్ అయితే మనం సర్జరీ ఏదైనా కావాలంటే లేదా ట్రీట్మెంట్ కావాలన్నా మనం స్వయంగా తీసుకోలేము. ఈవెన్ ఒక డాక్టర్ ఎవరైనా ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా సర్జరీ చేయాలన్నా సరే హీ నెవర్ వెంచర్. ఎందుకంటే ఎమోషన్స్ అటాచ్ అయి ఉంటాయి. అవన్నీ ఓవర్కమ్ చేయడానికి మీకు ఒక మదర్ బ్యారియర్ కావాలి. ఇక్కడ మీకు వచ్చే ఎక్స్పెన్స్ మ్యాక్సిమం 0.5 to 1% ఉంటుంది. ఆ 1% కోసం యూ షుడ్ నాట్ ఫోర్గో 10%. మీకు తెలిసి ఇఫ్ యు ఆర్ ఎక్విప్డ్ విత్ నాలెడ్జ్ ఎవ్రీథింగ్, నో ఇష్యూ. బట్ ఎక్కడైతే మీకు ఆ టైం మీ పర్మిట్, మీరు యాక్చువల్గా వాట్ ఐ సజెస్ట్ ఈజ్ యు ఆర్ ప్రొఫిషియంట్ ఇన్ యువర్ ఏరియా ఆఫ్ ఆపరేషన్. మీరు ఎక్కడో ఒక చోట మీరు ఎక్స్పర్ట్ అయి ఉంటారు, దాని మీద ఫోకస్ చేస్తే యూ కెన్ మేక్ మచ్ మోర్ ఇన్కమ్ దాన్ ఇక్కడ ఇటువంటి వేర్ యూ కెన్ ఎంగేజ్ ద సర్వీసెస్ ఆఫ్ అదర్ పీపుల్. అటువంటి చోట్ల మీరు మీ టైము అవన్నీ వేస్ట్ చేసుకోకుండా మీరు కనుక మీ ప్రొఫెషన్ మీద ఫోకస్ చేసి యూ గ్రో ఇన్ యువర్ ఓన్ ప్రొఫెషన్. అదే సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా కూడా చెప్తాను. ఒక స్ట్రీట్ ప్లేయర్ అనుకోండి, స్ట్రీట్లో ఏదో క్రికెట్ ఆడుతున్నారు, దానికి ఏ కోచింగ్ అక్కర్లేదు. అలా కాదు, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో లేదా భారీగా పెద్ద చోట పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి చోట ఈవెన్ ఈ రోజుకి కూడా సచిన్ టెండూల్కర్ కూడా కోచ్ ఉంటాడు. అంటే కోచ్ ఈజ్ రిక్వైర్డ్ ఎప్పుడైతే ఇఫ్ యూ వాంట్ టు గ్రో మచ్ మోర్ వాట్ యు ఆర్ టుడే. అందులో సెకండ్ థాట్ ఏం లేదు. ఇట్స్ మై ఒపీనియన్. ఓకే. సో టోటల్గా మీరు 3 విధాలు ఇప్పటివరకు చెప్పారు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి. ఒక పర్సన్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దానికి మీ సజెషన్ ఏముంటుంది ఒకసారి చెప్పండి. ఏ మార్గాన్ని ఎంచుకోమంటారు? వాళ్ళకి అందుబాటులో ఉంటే ఏ మార్గాన్నైనా ఎంచుకోవచ్చు. వాళ్ళే నాలెడ్జబుల్ లేదా వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారంటే డైరెక్ట్గా వెళ్ళడం మంచిది. ఎందుకంటే దే కెన్ సేవ్ ఏ పార్షియల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెన్స్ రేషియో దే కెన్ సేవ్. అలా కాదు నాకు అనుకుంటే వాళ్ళు కనుక వీటిల్లో అంటే అడ్వైజరీ సర్వీసెస్ తీసుకుంటే వాళ్ళు ప్లాన్ చేసి అన్నీ ఇస్తారు, బట్ యూ హ్యావ్ టు డూ ఇన్ యువర్ ఓన్. అయితే వాళ్ళు చూపిస్తారు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా వాళ్ళు చూపిస్తారు. అయితే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అంటే హీ విల్ టేక్ యూ త్రూ అవుట్ యువర్ జర్నీ. వాళ్ళు కంప్లీట్గా మీతో ఉండేసి మీకు ఇవి కూడా తీసుకువెళ్తారు. కాబట్టి వీళ్ళలో ఏది చూసుకొచ్చుకున్నా పర్లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు బీ అసోసియేట్ విత్ ద క్యాపిటల్ మార్కెట్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ వేర్ ఎవర్ యు ఆర్. లాంగ్ పీరియడ్ ఉండాలి. మీ గోల్ ఏంటి, మీ మోటో ఏంటి, అవి ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా, అవి ప్రాపర్గా వెళ్తున్నావా లేదా, అవి మీరే అసెస్ చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే మీ ఫార్చ్యూనే మారిపోతుంది.
చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు ఫక్రుద్దీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.